భీమ్, ఇదేంటి పుస్తకాల సంచిలో దుప్పటెందుకు పెడుతున్నావు? ఎందుకంటే ఆనందన్నయ్య, ఈరోజు స్కూల్ నుంచి నేను తిరిగి ఇంటికి రాను. ఎందుకు? ఎందుకంటే నాకు నాన్న పెళ్లికి రావడం ఇష్టం లేదు. నువ్వు పెళ్లికి రావద్దులే, కానీ ఇంటికి వచ్చేయి. నీకు ఇంట్లో ఏమి ఇబ్బంది? నాకు ఇంట్లో ఏమీ ఇబ్బంది లేదు. మనం నాన్న పక్కన ఎప్పుడూ అమ్మనే చూశాము. ఇప్పుడు నాన్న పక్కన ఇంకెవరో నిలబడితే దాన్ని చూడడం నాకు ఇష్టం లేదు బాలా అన్నయ్య. భీమ్, ఇప్పుడు మన మామతోట కలిసి ఉండాలి కదా. నువ్వు ఆమెను ఇవాళ చూడకపోయినా రేపైనా చూడాలిగా. రేపటి సంగతి తెలియదు, కానీ ఈ రోజు చూడలేను. భీమ్, బాబు భీమ్, ఒక నిమిషం ఉండు. ఇలా చూడు భీమ్ బాబు, నువ్వెన్నో సమస్యలకి పరిష్కారం చూపించావు. ఇప్పుడు మాకు కూడా ఒక సమస్య వచ్చింది. చెప్పు బాబాయ్. మీ నాన్న చెంప ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. కానీ మేమేం కోరుకుంటున్నామంటే మీ నాన్న జీజాబాయిని పెళ్లి చేసుకోవాలి అని. దానికి మీ నాన్న ఒప్పుకోవటం లేదు. అందుకే మాకెవ్వరికీ అర్థం కావటం లేదు ఈ సమస్యకి పరిష్కారం ఏంటా అని. కానీ భీమ్, ఈ విషయాన్ని వ్యక్తిగత సమస్యలా ఆలోచించద్దు. భీమ్, దీన్ని ఎలా పరిష్కరిస్తావంటే దానివల్ల మన కుటుంబానికి మంచి జరగాలి. అలాగే మీరు కూడా దీన్ని వ్యక్తిగతంగా ఆలోచించవద్దు. హేతుబద్ధంగా, తర్కబద్ధంగా ఆలోచించండి. నాన్న కోసం, మన ఈ కుటుంబం కోసం ఎవరు ఎక్కువ ముఖ్యమో. ఇవాళ సాయంత్రం ఆ రామ్జీ పెళ్లి. ఇప్పుడొక్కసారి రామ్జీ పెళ్ళైపోగానే అప్పుడు రామ్జీ నట్టింట్లో మన చెంప ఉంటుంది. అది మనం చెప్పినట్టు చేస్తుంది. మనం ఏం చెప్తే అదే చేస్తుంది తను. అయితే ఇవాళ రామ్జీ పెళ్లి సందర్భంగా మనమందరం కలిసి సరదా చేసుకుందాం. ఏ భీమరావు, మీ అయ్య పెళ్లి జరుగుతుందిగా, మరి నువ్వేంటి ఇక్కడ తిరుగుతున్నావు? వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చెయ్యి, సంతోషపడు. ఏం ఆలోచిస్తున్నావురా బొడ్డోడా? ఏం జాతకంరా బాబు నీది? చాలా తక్కువ మందికి ఉంటుంది కన్న తండ్రి పెళ్లిని తమ కళ్ళారా చూసే అదృష్టం. అందుకే నువ్వు చూడు. ఆ సేటు, ఆ స్వామీజీ జీజాబాయి వాళ్ళ నాన్నని కొట్టి బెదిరించారంట ఆయన్ని పెళ్లి చెయ్యొద్దు అని. ఏ భీమరావు, నువ్వు వినలేదా ఏంటి? సిద్ధాంతి గారు ఏం చెప్పారు? వెళ్ళి నీ బాబు పెళ్లి ఏర్పాట్లు చెయ్యి. వెళ్ళి కొత్త బట్టలు తొడుక్కో. నీ బాబు పెళ్ళా మజాకా? నానా, నానా, ఏమైంది? నానా, నానా, భీమ్, నానా, ఏమైంది? నానా, నువ్వు ఎవరినైతే పెళ్లి చేసుకుంటున్నావో ఆమె మంచిది కాదు.
అత్త, ఇంకా పురంజన్ బాబాయ్ ఎవరితో అయితే నీ పెళ్లి చేయాలనుకున్నారో ఆమె చాలా మంచిది. నీకు 2 రోజులు సమయం ఇస్తున్నాను. నీ వల్లే నా మానం పోయింది. కాబట్టి నువ్వే నన్ను నీ భార్యను చేసుకుని నాకు పూర్తిగా న్యాయం చేయాలి. చూడు భీమ్, నేను ఆలోచించగలను. నాకు బాగా తెలుసు ఏది ఒప్పు ఏది తప్పు. నానా, నాకసలు వాళ్ళిద్దరిలో ఎవరూ కూడా తెలియదు. కానీ ఆ స్వామీజీ జీజాబాయి గారు తండ్రిని పిలిపించి నీతో పెళ్లి జరిపించదని కొట్టి బెదిరించారంట. ఇప్పుడు వాళ్లే చెంపగారితో నీకు పెళ్లి అవుతున్నందుకు స్వామీజీ బృందం సంతోషిస్తున్నారు. ఆ సంతోషంలో నన్ను ఎగతాళి చేస్తున్నారు. అంటే స్వామీజీకి కూడా సంతోషమే. స్వామీజీ చెంప వాళ్ళని ఎందుకు బెదిరించలేదు? ఇక స్వామీజీ ఆయన బృందం ఏదైతే కోరుకుంటారో, ఏ విషయంలో సంతోషంగా ఉంటారో అది ఎప్పటికీ కుటుంబానికి గాని, మాకు గాని, మీకు గాని మంచిది కానే కాదు నాన్న. అవును రామ్జీ, భీమ్ చెప్పింది నిజమే. చూడు పురంజన్, ఇది నా వ్యక్తిగత విషయం. కాబట్టి ఈ విషయంలో ఎవరికి ఏం మాట్లాడే హక్కు లేదు. పురంజన్ బాబాయ్, అత్త, ఇందాక మీరు నన్ను అడిగారు. నాకు అర్థమైందేదో నేను మీకు చెప్పాను. ఇప్పుడు స్వయంగా రామ్జీ ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇక నేనేం చెప్పగలను? ఇదంతా స్వామీజీ, సేటు, ఆ టీ కొట్టు మంగేష్ కుట్ర, అంతకు మించి ఇంకేం లేదు. రామ్జీ ఎప్పుడు ఎవరి మాట ఒక్కసారిగా కాదనలేడు. అలాంటిది ఈవేళ భీమ్ మాటను తిరస్కరించాడు. నాకు అనిపిస్తోంది అన్నయ్య ఏదో పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడని. భీమాబాయ్ మా అన్నయ్యకి ఒక స్నేహితురాల్లా జీవితాంతం తోడుగా ఉంది. ప్రతి సమస్యలోనూ అండగా నిలిచింది. జీజాబాయ్, నీకు ఇప్పుడు ఇదే మంచి అవకాశం. మా అన్నయ్యకి అండగా ఉండడానికి, ఆయన్ని కుట్ర నుండి కాపాడటానికి. తర్వాత జీవితాంతం ఇలాగే ఆయనకి తోడుగా నీడగా కలిసి బతుకు. చూడు జీజాబాయ్, నా కుటుంబాన్ని కాపాడు. అయితే మనం అన్ని విషయాలు రామ్జీ గారి ముందే బయట పెట్టాల్సి ఉంటుంది. కానీ ఇదంతా ఎలా సాధ్యం అవుతుంది? ఎందుకంటే ఇంకాసేపట్లోనే పెళ్లి జరగబోతోంది. నేను చెప్తాను. ధన్యవాదాలు. మీరు నా చెయ్యి జీవితాంతం పట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. చంపా, చెప్పండి సేట్ గారు. రామ్జీ బజారుకు రమ్మంటే రానని చెప్పాడు. నాకేవైతే నచ్చాయో మీ ఇద్దరి కోసం ఆ బట్టలు తీసుకొచ్చాను. ఇప్పుడు వీటిని రామ్జీ వేసుకుంటాడో లేదో.
నా చేతికి ఇవ్వండి, నేను తీసుకెళ్ళిస్తాను. ధన్యవాదాలు. ఏమంటే మీరు ఇలా కష్టపడ్డా నేను చూడలేనండి, చూసి తట్టుకోలేను. భీమాబాయ్, నువ్వు నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు? నువ్వు ఉండుంటే ఈరోజు ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. ఈ రామ్జీ కాస్త అతిగానే బెట్టు చేస్తున్నాడు. ఇతన్ని దారికి తేవాలి. నన్ను స్వామీజీ వాళ్ళు రామ్జీతో పెళ్లి నాటకం ఆడమని పంపించుండొచ్చుగాక, కానీ నేను నిజంగానే పెళ్లి చేసుకుంటున్నానుగా. కాబట్టి నాకు కాబోయే భర్త ముఖం మీద సంతోషాన్ని చూడటానికి నాకు పూర్తి హక్కుంది. రామ్జీ, చూడండి, సేట్ గారు మన కోసం పెళ్లి బట్టలు తెచ్చారు, తీసుకోండి. వద్దు, నాకు ఇవే బాగున్నాయి. మీరు ఇలా ముభావంగా ఉండొద్దు. మనం కలిసి బతకాల్సినప్పుడు అలా వేర్వేరుగా ఉంటూ కాదు, ఇలా దగ్గరగా ఉంటూ జీవించాలి. దూరంగా ఉండు, నాకిష్టం ఉండదు ఎవరైనా నాకు దగ్గరవటం. ఈ విషయం నువ్వు ఎప్పటికీ గుర్తుంచుకోవాలి, జీవితాంతం. అయితే అంతా ఇప్పుడే ముగించేద్దాం. మీరు ఈ విధంగా ప్రవర్తిస్తుంటేనే తెలుస్తోంది మీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని. ఒకవేళ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే అప్పుడు జీవితాంతం గొడవ పడాల్సిందే. సరే, అయితే నేను అందరికీ చెప్పేస్తాను అసలు ఆ రోజు ఏం జరిగిందో అని, ఈ పెళ్లి ఎందుకు జరుగుతుందో అని. తర్వాత ఎవరేమనుకున్నా నేనేం లెక్క చేయను. వద్దు, నువ్వు అంత పని చేయొద్దు. పెళ్లి చేసుకుంటున్నానుగా, ఇంకేం కావాలి? నాకు నా గురించి బాధ లేదు, నా పిల్లల పెంపకం గురించే బాధ. అసలు ఇప్పటికే జాతి భేదాల కారణంగా ప్రతిరోజు ఎన్నెన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు జనాలకు గానీ ఈ విషయం తెలిసిందంటే భీమ్ వాళ్ళ నాన్న ఇలాంటి పని చేశాడని వాళ్ళు మా బతుకుల్ని నరకం చేసేస్తారు. నేను నీకు దండం పెడతాను, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. నేను కూడా అదే కోరుకుంటున్నాను, అందరం సంతోషంగా ఉండాలని, అంత సవ్యంగా జరగాలని. నేనొక మాట చెప్పనా, నేను ఒప్పుకుంటాను మన సంబంధం అనుకోని కారణాల వల్ల ఏర్పడిందని. అయినా కూడా మనం ఇద్దరం ఈ అనుబంధాన్ని పెళ్లి ద్వారా స్వీకరించాలి. మన ఇద్దరి మధ్య ప్రేమ పుట్టాలి. ఎందుకంటే ఈ ప్రేమే మీ కుటుంబానికి, మీ పిల్లలకి సంతోషాన్ని ఇస్తుంది. ఇంకా భీమాబాయి చనిపోయిన ఆ దుఃఖాన్ని కూడా పోగొడుతుంది. నాన్న రెండో పెళ్లి విషయంలో ఇంతకన్నా ఎక్కువ ఇంకేమీ చేయలేను నేను. అయినా మిగతా అందరూ కలిసి నిర్ణయిస్తారులే, ఎవరు మంచోళ్ళో ఎవరు కాదో అన్నది. నేనిప్పుడు నాన్న రెండో పెళ్లికి వెళ్ళకపోవడం అనేది కేవలం వ్యతిరేకత కాదు,
ఇది నా వ్యక్తిగత నిర్ణయం మాత్రమే. అయినా ఏదైనా విషయం నాకు నచ్చలేదనుకో, దాంట్లో నేను ఎప్పుడూ భాగం పంచుకోలేను. గబగబా కానివ్వండి. పెళ్లి ఏర్పాట్లలో ఎలాంటి లోపం ఉండకూడదు. నమస్తే. నమస్తే. మీరు రావడం సంతోషంగా ఉంది. రామ్జీ ఇంకా చంప తయారవుతున్నారు, ఇప్పుడే వచ్చేస్తారు. నమస్తే. రామ్జీ తయారవుతున్నాడు, ఇప్పుడే వచ్చేస్తాడు. మీ ఇంట్లో వాళ్ళు ఎవరూ రాలేదా? లేక నువ్వే వాళ్ళని పిలవలేదా? నాట్యగత్తె ఇంట్లో ఎవ్వరూ ఉండరు. ఈ ముసల్దేంటి అనవసరమైన ప్రశ్నలు అడుగుతుంది? నాకు కేవలం పిన్ని బాబాయే ఉన్నారు, కానీ వాళ్ళకి నాకు అంతగా పడదు. అందుకే నేను వాళ్ళని పిలవటం అనవసరం అనుకున్నాను. కానీ పిలిస్తే బాగుండేది. రామ్జీ కుటుంబం నుంచి మేమందరం ఎలాగైతే పెళ్లికి హాజరయ్యామో అలాగే వాళ్ళు కూడా హాజరైతే బాగుండేది. మీరు చెప్పండి, మీ పిన్ని బాబా ఎక్కడుంటారో, నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. కాస్త ఓపిక పట్టండి, నిజం తెలుస్తుంది. ఎవరు మీరు? ఏమండి, నన్ను కాపాడండి, దయచేసి నన్ను కాపాడండి. వాళ్ళెవరో నా వెనకాల పడుతున్నారు, దయచేసి నన్ను కాపాడండి. నేను ఎవరినైనా మీ శ్రేయోభిలాషినే అనుకోండి. ఎందుకంటే మీరు నాకు సహాయం చేశారు కదా, అందుకే నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను. ఎలాంటి సహాయం? మీకు అనిపించటం లేదా మీరు ఎవరినైతే వివాహం చేసుకుంటున్నారో ఆమె ఒక మోసగత్తె అని? పిన్ని బాబాయ్ ఉన్నారని కట్టుకథలు చెప్పింది తను. ఒకవేళ అదే నిజమైతే మరి వాళ్ళెక్కడున్నారు? చంపా, మీ పిన్ని బాబాయ్ ఇక్కడుండడం చాలా అవసరం. వాళ్ళు చెడ్డవాళ్లే అయ్యుండొచ్చు, ఒప్పుకుంటా. నిన్ను వాళ్ళు గుండెల మీద కుంపట్లాగే భావించుండొచ్చు. కానీ ఈరోజు వాళ్ళు సంతోషపడతారుగా, ఎందుకంటే వాళ్ళ బరువు బాధ్యత తీరిపోతుందిగా. ఒకవేళ శత్రువుల్ని పిలిచినా సరే వాళ్ళు కూడా తమ శత్రుత్వాన్ని మర్చిపోయి పెళ్లికి హాజరవుతారు. వాళ్ళు నీ సొంత బాబాయ్ పిన్ని. వధువు తరపు బంధువులు లేకుండా పెళ్లి ఎలా జరుగుతుంది? పెళ్లి విధుల్ని ఎవరు చేస్తారు? ఇప్పుడు ఈ పెళ్లికి మీ పిన్ని బాబాయ్ వచ్చి తీరాలి. అప్పటిదాకా ఈ పెళ్లి జరగదు చంపా. మీరు నా పరిస్థితిని అర్థం చేసుకోండి. ఏం అర్థం చేసుకోవాలి? పెళ్లి వేడుకలో ఇరువురు కుటుంబాలు ఉండడం చాలా అవసరం. ఇప్పుడు నేను బంధువులను ఎక్కడి నుంచి తేవాలి? అసలు ఇది ఎవరికీ అర్థం కావడం లేదు. మీరు వివాహానికి ఎందుకు ఒప్పుకున్నారు? అంతెందుకు, అందరిలోకి తెలివైన మీ అబ్బాయి భీమరావు కూడా ఇదే చెప్పాడు, చంపా మీకు తగిన అమ్మాయి కాదు అని. చూడండి, ఎప్పుడైతే అయోమయంలో చిక్కుకొని ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కాలేదనుకోండి, అప్పుడు ఒకే మాటలో మొత్తం అన్నీ చెప్పేయొచ్చు. వాళ్ళు చాలా అదృష్టవంతులంట. ఎవరి దగ్గరైతే వినేవాళ్ళు ఒకరుంటారు. నేను మీ గురించి ఎంతైతే తెలుసుకున్నానో దాని ఆధారంగా ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలనండి. మీరిప్పుడు ఎలా కనిపిస్తున్నారో వాస్తవానికి మీరది కాదు. మీ గురించి తెలిసిన వాళ్ళు
మీ ముఖం చూస్తేనే అర్థం చేసుకుంటారు. నాకు తెలుసండి, మీరెప్పుడు సమస్యలో ఉన్నా కూడా అప్పుడు మీ భార్య భీమాబాయి ఇలాగే మీతో ఇవన్నీ చెప్తూ ఉండేదట. మీ చెల్లి మీరనే నాతో ఇవన్నీ చెప్పారండి. ఇప్పుడు మీరు నాతో చెప్తే